దేవుణ్ణి అడుగుతావా, ఎందుకయ్యా నన్ను అనాథం చేశావని? దేవుణ్ణి అడుగుతావా, ఎందుకయ్యా అందరూ నన్ను ద్వేషించేటట్టు చేశావు నా బతుకుని అని? దేవుణ్ణి అడుగుతావా, ఎందుకయ్యా నేను ఎంతో ప్రేమించే వాళ్ళని నాకు దూరం చేశావని? దేవుణ్ణి అడుగుతావా, నన్ను ఆదరించే వాళ్ళని కూడా నాకు దూరం చేసావు ఏందయ్యా అని? దేవుణ్ణి అడుగుతావా, ఎందయ్యా నన్ను ఊహించని శ్రమల కొలువులోకి నెట్టావని? అడుగుతావా? శ్రేష్టమైన పాత్ర తయారు కావాలంటే శ్రేష్టమైన అనుభవాల్లో గుండానే పోవాలి, లేకపోతే శ్రేష్టమైన పాత్రలు తయారు కావు. స్తోత్రం, హల్లెలూయా. ఇల్లు కట్టేదానికి వరసలో పెట్టే రాయి నల్లరాయి, పెద్ద షాయికిరా. 2 దెబ్బలు కొడితే మొలాటతో 2 దెబ్బలు కొడితే అయిపోయింది రాయి, సైజు రాయి వచ్చింది, వరసలో పెట్టచ్చు. కానీ ఒక చక్కని శిల్పము రూపుదిద్దుకొని మన షోకేస్లో పెట్టాలంటే అందంగా దానికి ఎన్ని దెబ్బలు పడాలో తెలుసా? గట్టి దెబ్బలు కొన్ని పడాలి, సున్నితమైన దెబ్బలు కొన్ని పడాలి, రాపిడి జరగాలి, నునుపు చేయబడాలి. ఓయబ్బా, బోల్డంత పని ఉంటుంది దాని మీద. అంత అయిపోయిన తర్వాత నల్లరాయికి పెట్టేది 10-15 రూపాయలు అయితే ఆ శిల్పానికి పెట్టే ధర ఎంతో తెలుసు? అది 1000 రూపాయలు కావచ్చు, లక్షలు కూడా కావచ్చు. ఆ కళాఖండాన్ని బట్టి ఉంటుంది విలువ. అలాగే నా తండ్రి మనల్ని చెక్కబోనుకున్నాడు, అనేకులకు ఆకర్షణీయమైనటువంటి పాత్రలుగా మనల్ని చేయాలనుకున్నాడు. అందుకే అన్ని రకాల అనుభవాల్లో గుండా తీసుకెళ్తాడు. ఈ అనుభవాలు లేకుండా ఇతరులకు ఆకర్షణీయమైన పాత్రలుగా మనం మారటం మాత్రం సాధ్యం కాదు. పక్క ఇతరులకు దీవెనకరమైన పాత్రలుగా మనం మారటం మాత్రం సాధ్యం కాదు. ఈ అనుభవాల్లో గుండా ప్రయాణం చేస్తేనే ఆ షైనింగ్ మనకు వచ్చింది. అది దేవుని ప్రణాళిక. మనందరి విషయంలో మాత్రం దేవుని ఉద్దేశాలు ఏమై ఉన్నాయో తెలుసా? జనములకు మనల్ని ఆశీర్వాదకరంగా చేయాలనేవి ఉద్దేశాలు. ఈనాడు అబ్రహామును చూడండి, విశ్వాసులకు తండ్రి అయ్యాడు. భూమి మీద ఉన్న జనాంగాలన్నింటిలో ఎక్కువ జనాంగం ఎవరో తెలుసా? అబ్రహాం జనాంగమే. ఇశ్రాయేలీలు వాళ్ళేనా, అరబ్బులు వాళ్ళేనా? ప్రపంచంలో ఎక్కువ జనాభా ఉన్న క్రైస్తవులు విశ్వాసాన్ని బట్టి మొత్తం అబ్రహాం సంతతేనా? ఇప్పుడు చెప్పండి, భూమి మీద ఉన్న జనాభాలో అత్యధికమైన జనాభా ఎవరిది? ఎస్. కాబట్టి అంత మెట్టుగా అబ్రహాం తీసుకెళ్ళడానికి కొన్ని కఠినమైన అనుభవాల్లో గుండా దేవుడు అబ్రహాం నడిపించాడు. తప్పలా, నీకు నాకు కూడా తప్పదు. మనం సిద్ధపడి ఉండాలి తప్ప ప్రశ్నించడానికి లేదు.